హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందంటే రేవంత్ ప్రభుత్వాన్ని సీనియర్లు టార్గెట్ చేస్తున్నారు. ప్లస్ ఇదే బలపరుస్తూ ప్రతిపక్షాలు బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, ఇదే బలపరుస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోతుందని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెప్తున్నాయి. కాకపోతే రేవంత్ సర్కార్ని పడగొట్టాలంటే అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి సర్కార్ను పడగొట్టాలన్నా లేదు సీఎం పీఠం నుంచి దించాలన్నా అంతా సీనియర్ల చేతిలోనే ఉంది అనేది ఒక వాదన. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద వ్యూహకర్త అయినా పార్టీని మేనేజ్ చేయగలను అనే గొప్పగా చెప్పుకున్న సీనియర్లంతా ఏకమై ఒక మాట మీద ఉంటే ప్రతిపక్షాల విమర్శలు ఖచ్చితంగా నిజం చేయొచ్చు. ఎందుకంటే అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు తలుచుకుంటే ఇంకా సులభం అవుతుంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా ఆయన కనుక చొరవ తీసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ షేక్ అవడం ఖాయం. ఇప్పటికే భువనగిరి ఎంపీ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్లన్నను ఎంపిక చేయడంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా అసంతృప్తిలో ఉన్నారు. సీనియర్లంతా ఏకమై ఒకే మాట మీద ఉంటే ప్రతిపక్షాల విమర్శలు నిజం చేయొచ్చు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి కీలక వ్యక్తులు, కీలక నేతలు కానీ చొరవ తీసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ని ఖచ్చితంగా షేక్ చేయడం ఖాయం. ఇప్పటికే భువనగిరి ఎంపీ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇవ్వడం, ఎంపిక చేయడం విషయంలోనూ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ ప్రచారం కూడా జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. సో అంతకుముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఆయన ద్వారా పక్క రాష్ట్రం మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం కదలబోతుంది, లేదంటే ముఖ్యమంత్రి పీఠం మారబోతుంది. మాజీ మంత్రి కేటీఆర్ ఒక పెద్ద ఆరోపణ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పీఠం మారబోతుంది అని కేటీఆర్ ఒక పెద్ద ఆరోపణ చేశారు. అది జరగాలంటే ఏపీలో మరోసారి జగన్ ప్రభుత్వమే రావాల్సింది. సో అదే జరగాలని అంటే ఏపీలో మళ్ళీ జగన్ ప్రభుత్వమే రావాలని, లేదంటే బీఆర్ఎస్ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ ఉంది, మరో పక్కన ఆయన కానీ అక్కడ గెలిస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇక్కడ బలం చేకూరుతుంది. సో తద్వారా ప్రభుత్వాన్ని మార్చచ్చు అనేది ఒక ఎత్తుగడ. ఇక మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాగా టార్గెట్ అయ్యారు ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ టార్గెట్ చేస్తుంది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డినే తెలంగాణలో యూ ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నారని చెప్తుంది. సో దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ కూడా ఆరోపిస్తూ వచ్చారు. సో వీటన్నిటి పరిణామాల దృష్ట్యా అసలు ఏం జరుగుతుంది గందరగోళం. సో ఒకవేళ వీళ్ళందరినీ టార్గెట్ చేసి రేవంత్ ప్రభుత్వంలో పొగబెట్టాలి అనుకుంటే, ఒకవేళ అలా గనక జరిగితే సీనియర్లనే టార్గెట్ చేయాలి. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అలాంటి దాడే జరుగుతుంది. ప్లస్ కానీ కాంగ్రెస్లో ఒక సంస్కృతి ఉంది, ఒకరికి ఇంకొకరు తోడవుతారు. కాంగ్రెస్ నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతు ఎవరు ఇస్తున్నారంటే ఒక జగ్గారెడ్డి మాత్రమే చొరవ చూపెడుతున్నారు ఆయన విషయంలో. జగ్గారెడ్డి ఎంత సపోర్ట్ చేసినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెనకేసుకు వచ్చినా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తులుగా ముద్రపడిన నేతలు, మంత్రులు స్పందించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ స్పందించే ఈ మనుషులు లేకుండా పోయారు. ప్రతిపక్షాలకు కావాల్సింది కూడా ఇదే. రేపొద్దున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా టార్గెట్ చేయబోతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే బట్టి విక్రమార్క కూడా ఎస్సీ కమ్యూనిటీ లీడరు, డిప్యూటీ సీఎం ఉన్నారు. సో ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ సీనియర్లను టార్గెట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ ప్రతిపక్షాల వర్షన్ చూస్తుంటే. థ్యాంక్ యూ.